మొన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు కృష్ణా జిల్లా వాళ్ళు, ఉమ్మడి కృష్ణా జిల్లా వాళ్ళు అందరూ సపోర్ట్ ఇస్తుంటే పేరునని కనపట్లేదు ఏంటని అందరికీ డౌట్ వచ్చింది. కానీ పోలీసులకు మాత్రం ఆల్రెడీ టీడీపీ కార్యకర్తలు తనపైన కేసులు పెట్టిన తర్వాత పేరునని ఎక్కడున్నాడు అని చెప్పి ఎదుగుదామని చూస్తే గాయం. ఎక్కడా కనపడ్డు పేరునని, ఎంత ఎతికినా కనపడ్డు. హైదరాబాద్లో ఎక్కడో దాక్కునున్నాడు. హైకోర్టులో పిటిషన్ వేసుకున్నాడు బెయిల్ కోసం. అది మంగళవారం హియరింగ్ వస్తుంది. అప్పుడు దాకా బయటపడ్డు ఈ క్యాండిడేట్. ఎక్కడ వెతికినా కనపడ్డు. ఇది ఒక రకమైన రాజకీయ ఉద్రేకత అని చెప్పి అనుకుంటే ఎన్ని రోజులు ఉంటుందా ఉద్రేకత? నిన్న రప్పరప్ప అన్నావు, మరుసటి రోజు కూడా రప్పరప్ప అంటావా నువ్వు? ఒక్కసారి మిస్టేక్ అంటారు, డొల్లింది మాట అనుకుంటారు, ఏదో ఆవేశంలో మాట్లాడాలి అనుకుని వదిలేయచ్చు. రెండోసారి కూడా జరుగుద్ది నీకు అది. నువ్వు ఒక పొలిటీషియన్వా? నువ్వు ఒక మంత్రివా? నిన్ను నమ్ముకుని ఇంకొక సెకండ్ జనరేషన్ నీ కొడుకు కిట్టు అనేవాడు వస్తున్నాడు. ఇప్పుడు అతను కూడా ఇదే నేర్పించి పంపిస్తావా నువ్వు? రప్పరప్ప అని మనం ఇమీడియట్గా పారిపోవాలి. దేనికి ఆ రప్ప, దేనికి పారిపోవడం? అరే నువ్వు ఒక రప్పరప్ప అని నేను అన్నాను, తప్పేంటి, నాకు ఇంత ధైర్యం అని చెప్పి నుంచోవాల్సింది కదా నువ్వు. ఇవన్నీ కాకుండా పారిపోయి పిరికి పందలాగా దాక్కుని కేసులను ఎదుర్కోకుండా బెయిల్ వేసుకుంటా నువ్వు అన్న మాటకి జైల్లో కూర్చొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ